పొలం, ఇల్లు, స్థలం, అపార్ట్మెంట్స్, లేఅవుట్స్, ఫామ్ హౌస్లు అమ్మాలనుకున్నా లేదా కొనాలనుకున్నా భవిష్యత్ తరాలకు ఖచ్చితమైన భరోసా భూమిపై పెట్టే మీ పెట్టుబడి. సులభ వాయిదా పద్ధతిలో ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? కాంటాక్ట్ జేకే ప్రాపర్టీస్. యూ డ్రీమ్ ఇట్, వి ఫైండ్ ఇట్. 7799993699. విజయం సాధించాలంటే వీటిని అనుసరించాల్సిందే. మనిషి జీవితంలో ప్రతికూలతలు, అనుకూలతలు సాధారణమే. ప్రతి వ్యక్తి జీవితంలో కష్టాలు ఎదుర్కోవడం సహజం. అలాంటి సమయంలోనే మనసు నిబ్బరం చేసుకోవాలి, లేకపోతే ఇబ్బందులు వస్తాయి. అలాంటి పరిస్థితులను తట్టుకునే శక్తి సామర్థ్యాలు మనమే సమర్చుకోవాలి. దీనికోసం ఆచార్య చాణక్యుడు మనకు చాలా మార్గాలు సూచించాడు. వాటిని గమనించుకుని నడుచుకుంటే మన కష్టాలు దూరం అవడం ఖాయం. వైఫల్యం. జీవితంలో ఎదురయ్యే వైఫల్యాల నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. దీంతో విజయానికి బాటలు వేసుకోవచ్చు. అపజయం నుంచి విజయానికి మార్గం ఉంటుంది. తప్పు ఎక్కడ జరిగిందో ఆలోచించుకోవాలి. వైఫల్యం విజయానికి మెట్టుగా భావించుకోవాలి. నిరాశ దరిచేరకుండా చూసుకొని మన పనులు సులభంగా చేసుకునేందుకు సిద్ధం కావాలి. వ్యూహాలు. మన పనులు చేసుకునేందుకు వ్యూహాలు కావాలి. చేసే పనుల్లో ఆటంకాలు లేకుండా చేసుకునేందుకు పక్కా వ్యూహంతో ముందుకు వెళ్ళాలి. అప్పుడే మనకు విజయం లభిస్తుంది. నిర్లక్ష్యంతో ఉంటే నష్టమే కలుగుతుంది. ఏ పని చేయాలన్నా పరిస్థితులను అనుకూలంగా మలుచుకోవాలి. మన విధానాలను సక్రమంగా ఉంచుకోవాలి. ప్రశాంతత. కష్టకాలంలో కూడా ప్రశాంతంగా ఉండాలి. మనం చేసుకునే పనుల్లో అనవసరంగా హడావిడి చేస్తే ఒత్తిడి కలుగుతుంది. సానుకూల ఫలితాలు రావాలంటే మన సామర్థ్యం పెరగాలి. అప్పుడే మనం అనుకున్న పనులు త్వరగా పూర్తవుతాయి. ప్రశాంతంగా ఆలోచిస్తేనే పనులు సజావుగా సాగుతాయి. దీనికోసం మనం అహర్నిశలు ఆందోళన పడడంతో ఇబ్బందులు పెరుగుతాయి. ప్రణాళిక. మనం చేసే పని పూర్తి కావాలంటే ప్రణాళిక ఉండాలి. చిన్న పనైనా పెద్ద పనైనా దానికి ప్లాన్ ఉండడంతోనే మన పనులు ముందుకు సాగుతాయి. చేసే పనిలో ఏకాగ్రత ఉండాలి. సమస్య పరిష్కరించుకోవడానికి కావలసిన వాటిని తయారుగా ఉంచుకోవాలి. అప్పుడే మన పని సులభం అవుతుంది. దీనికి ఆచార్య చాణక్యుడు సూచించిన ఈ మార్గాలు పాటించి విజయం సాధించుకోవాలి.